Hi, I'm Dr. Sudhir Reddy, consultant orthopedic surgeon at Anvik Hospital. Today, I want to discuss a small topic. చాలా మంది ఈ యాక్సిడెంట్స్లో కాలుకి మోకాళ్ళ దగ్గర ఇంజరీ అవుతా ఉంది. ఇంజరీ అయిన తర్వాత అంటే ఫుట్బాల్ ఇంజరీస్లో కానీ కబడ్డీ ఆడే టైపులు కానీ ఈ మన స్పోర్ట్స్ ఇంజరీస్లో కానీ కాలు దెబ్బ తగిలిన తర్వాత కాలు నడుస్తుంటే వీళ్ళకందరికీ ఏమవుతుంది అంటే కాళ్ళు స్లిప్ అవుతుంది అని చెప్తుంటారు. మెయిన్ పేషెంట్కి పెయిన్ కంటే కూడా వాళ్ళకి పెయిన్ ఉంటుంది, బట్ కాలు స్లిప్ అవుతున్న కంప్లీట్ మెయిన్గా చెప్తా ఉంటారు. కాలు స్లిప్ అవడం ఎందుకు అవుతుంది అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. మోకాల్లో మనకు పైన ఒక బోన్ అని ఉంటుంది, కింద టిబియా ఫిబులా అని 2 ఎముకలు ఉంటుంది. మోకాల్లో మనకు ఆ బోన్కి ఈ బోన్ మధ్యలో ఇది ఒక లిగమెంట్ ఉంటుంది, దీన్ని ఏసీఎల్ అంటాం. అలానే మనకు బ్యాక్ సైడ్లో కూడా ఇక్కడ నుంచి ఒక లిగమెంట్, దీన్ని పీసీఎల్ అంటాం. ముందు నుంచి వచ్చేదాన్ని ఏసీఎల్ అంటాం. ఈ ఏసీఎల్ పీసీఎల్ అనేటివి ఏంటంటే స్ట్రాంగ్ స్టెబిలైజర్స్ ఆఫ్ ద నీ జాయింట్. మనం నడిచేటప్పుడు కాలుకి సపోర్ట్ ఇచ్చే మెయిన్ లిగమెంట్స్. ఈ లిగమెంట్ కట్ అయ్యింది అంటే మనకు కాలు స్లిప్ అయ్యే కాంపోనెంట్ అనేది అవుతూ ఉంటుంది. ఇది ఎవరిలో అవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎనీ హిస్టరీ ఆఫ్ ట్రామా అయిన తర్వాతనే ఇవి యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఏసీఎల్ అంటాము. పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటే పీసీఎల్ అంటాం. యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ కట్ అయితే కాలు ముందరికి వెళ్తూ ఉంటుంది, అలానే పీసీఎల్ కట్ అయితే కాలు వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇవి క్రూషియేట్స్ గురించి మనం తెలుసుకోవాల్సింది. సో ఏసీఎల్ ఒకవేళ లిగమెంట్ కట్ అయిందా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? నార్మల్గా ఏంటంటే మీరు డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు మేము ఎగ్జామిన్ చేస్తాం, అంటే కాలు ఇట్లా స్లిప్ అవుతుందా లేదా అనేది ఎగ్జామిన్ చేస్తాం. కాలు స్లిప్ అవుతుంది, మనకు కాలు నడుస్తుంటే మనం ఇట్లా కాలు ఎగ్జామిన్ చేసినప్పుడు కాలు ముందుకు వెనక్కి స్టెబిలిటీ లేకుండా ఉంటుంది. నడుస్తుంటే మీకు నడవడానికి ఇబ్బంది అనేది ఉంటుంది, నడుస్తుంటే కాలు స్లిప్ అయినట్లు అవుతూ ఉంటుంది. ఇవి మెయిన్ సిమ్టమ్స్. ఇలా ఉంది అన్నప్పుడు దీనికి ఏం చేస్తామంటే దెర్ వోంట్ బి ఎనీథింగ్, ఎక్స్రే ఈజ్ బోనీ చేంజెస్. ఈ లిగమెంట్ కనపడేది మనకి ఎంఆర్ఐ స్కాన్ ఆఫ్ ద నీ జాయింట్ అనేది తీస్తాం. ఈ ఎంఆర్ఐలో ఈ లిగమెంట్ది వెదర్ కంప్లీట్లీ టైర్ అయిందా లేకపోతే పార్షియల్ కట్ అయిందా, కొంచెం 50% కట్ అయిందా అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ ఏసీఎల్ కట్ అయితే ఏంటి అనేది మనం రేపు తెలుసుకుందాం. ఏసీఎల్ కంప్లీట్ కట్ అయిందా మళ్ళీ పార్షియల్గా కట్ అయిందా అనేది రెండు చూసుకుంటాం. ఇందులో ఏసీఎల్ ఒకవేళ పార్షియల్గానే కట్ అయితే అంటే హాఫ్ ఆఫ్ ద టైర్స్, అంటే లైక్ ఇప్పుడు ఒక తాడు ఉందనుకోండి, అందులో కొన్ని దారాలు తెగిపోతే ఎలా ఉంటుంది, అట్లా మోర్ దాన్ 50% ఆఫ్ ద లిగమెంట్, అంటే ఒక తాడు అనేది తెగిపోయింది అంటే దానికి అప్పుడు మనము కొత్త లిగమెంట్ వేసుకొని ఫిక్స్ చేస్తాం. మోర్ దాన్ 50% ఆఫ్ ద ఫైబర్స్ ఇంటాక్టే ఉన్నాయి, మళ్ళీ మనకు కాలు నడుస్తుంటే స్లిప్ అవ్వట్లేదు అనుకున్నారు అనుకోండి, అట్లాంటప్పుడు ఏ సర్జరీ అవసరం లేదు. మోర్ దాన్ 50% ఆఫ్ ద ఫైబర్స్ టేర్ అయి ఉన్నాయి, అంటే కట్ అయి ఉన్నాయి, కాలు స్లిప్ అవుతుంది అంటే అలాంటి వాళ్ళకైనా సరే కొత్త లిగమెంట్ వేసుకుంటాం. సార్ ఒకవేళ నాకు ఏసీఎల్ కట్ అయింది, ఏసీఎల్ని నేను ఏమైనా మెడిసిన్స్తో ట్రీట్ చేయొచ్చా? లేదండి. ఏసీఎల్ ఒకసారి కంప్లీట్ కట్ అయింది అంటే దానికి మనము ఆర్థ్రోస్కోపీ ద్వారా చేస్తాం. అంటే మనకు ఎలాగైతే ల్యాప్రోస్కోప్ లాగా కెమెరాని లోపలికి పంపించి జాయింట్ లోపలికి, దీన్ని ఆర్థ్రోస్కోపీ అంటాం. కెమెరాని జాయింట్ లోపలికి పంపించి కంప్యూటర్లో చూసుకుంటూ మనం ఆ ప్లేస్లో కొత్త లిగమెంట్, అంటే మనకు పక్కనే ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా లిగమెంట్ అనేది ఇంకోటి ఉంటుంది, ఆ లిగమెంట్ తీసుకొని ఈ బోన్ నుంచి ఆ బోన్లో పాస్ చేసి మనం యాంకర్స్ లాగా వేసి ఫిక్స్ చేస్తాం. దీన్ని ఏసీఎల్ అంటాం. ఓకే, థ్యాంక్ యూ.